ప్రశస్తమైన ఘనమైన దేవాతి దేవుని నామమున శుభాభివందనాలు, ఉదయకాల దీవెనలు మీకు తెలియజేస్తూ ఫేత్ క్రైస్ట్ టెంపుల్ సిస్టర్ రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుడిచ్చే గొప్ప వాగ్దానము. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. O Lord, I have taken refuge, let me never be put to shame. O Lord, I have taken refuge, let me never be put to shame. దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియా మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ గేవ్ యూ వండర్ఫుల్ ప్రామిస్ టు యూ. రియల్లీ you are crying or your problems, you are facing any kind of situation, God be with you. ఈరోజు నా ప్రభు సన్నిధిలో దేవుడు మీకు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, దేవునికి స్తుతులు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. జీవము గల దేవుని యొక్క సన్నిధిలో మనకిచ్చే గొప్ప వాగ్దానం. ఓ లార్డ్ డూ ఐ పుట్ మై ట్రస్ట్, నా యొక్క విశ్వాసము, నా యొక్క నమ్మిక నీ మీద ఉంచి ఉన్నాను కాబట్టి నేను సిగ్గుపడను అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దోస్ హు ఆర్ డిపెండింగ్ అపాన్ ద లార్డ్, దోస్ హు ఆర్ పుట్ టు ఫేత్ ఇన్ ద లార్డ్, దే విల్ నాట్ fail, they will not put to shame. Complete depend upon God for protective and safety. Then let me never be ashamed. దేవా దయచేసి నన్ను సిగ్గు పడనీయకము అంటున్నాడు. దయచేసి నా జీవితంలో సిగ్గు కలగకుండానట్లుగా, నేను కిందిగా ఉండకుండానట్లుగా, దేవా నా జీవితము పడిపోయిన స్థితిలో ఉండునట్లుగా, ఇదిగో ఉండకూడదని ప్రభు కాళ్ళ దగ్గర సాగిలపడినటువంటి కీర్తనకారులు చేసిన ఈ యొక్క విజ్ఞాపన, ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క స్తుతి, ఈ యొక్క దేవుని మీద ఆధారపడే విన్నపమును చూడండి. దిస్ ఈజ్ ఎ prayer for God to prevent the psalmist from being humiliated or disgraced. కాబట్టి ప్రియులరా, దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయము ప్రభు యందు విశ్వాసం ఉంచడం మానకు, ప్రభు మీద ఆధారపడడం మానకు. ప్రభు కొరకు ఆయన సన్నిధి నిన్ను ఆశ్రయించినప్పుడు, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నప్పుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నా జీవితంలో ఆయన నన్ను సిగ్గుపడనీయలేదు. నా దేవుడు నన్ను అవమానపరచబడడానికి అనుమతించలేదు గనక ఆయన వైపే నేను చూస్తాను, ఆయనలోనే నేను మేలు పొందుతాను, ఆయన ద్వారా నా జీవితంలో గొప్ప అద్భుతము జరగబోతుందని తనలో దేవుడిచ్చిన ఆ గొప్ప విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన జీవితము, ఆధారపడే జీవితమును ఈరోజు మన ముందు ఉంచి ఉన్నాడు, మన బ్రతుకుల ముందు ఉంచి ఉన్నాడు గనక నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్, గాడ్ గోయింగ్ టు బి డెలివర్ యూ in thy righteousness. The psalmist asked for deliverance in a manner that reflects God's justice and truth, not based on their own మెరిట్. తనకున్నటువంటి జీవితాన్ని, తనకు కలిగినటువంటి నీతిని బట్టి కాదు, కానీ నీ కృప చేత, నీ బలమైనటువంటి సన్నిధిలో, నీ బలమైనటువంటి మహిమ గల ఆ యొక్క శక్తి గల నామములను నాకు విడుదల.